ఇరిగేషన్ను కేసీఆర్ భ్రష్టు పట్టించారన్న ఉత్తమ్. అంచనాలు పెంచి దోచుకున్నారని సీరియస్. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఏసీబీ రైడ్స్. ర్యాండమ్ దాడిలో బయటపడ్డ అవకతవకలు. వరంగల్, హనుమకొండను ఒకే జిల్లా చేయండి. పరిపాలన పేరుతో విచ్ఛిన్నం చేశారన్న మేధావులు. పెదవాగుపై వంతెన లేక గ్రామస్తుల ఇబ్బందులు. ఎమ్మెల్యే వివేక్ హామీపై మందమర్రి వాసుల హర్షం. శ్రావణ మాసం ఎంట్రీతో తగ్గిన చికెన్ ధర. గిరాకీలు లేక వ్యాపారుల పరేషాన్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పెదవాగు చిన్నవానకి పొంగిపొర్లుతోంది. దాన్ని దాటలేక రైతులు సకాలంలో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. శ్మశాన వాటికలు సైతం అటువైపే ఉండడంతో వర్షాల సమయంలో ఎవరైనా చనిపోతే వారి బాధలు వర్ణనాతీతం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని అందుగులపేట గ్రామస్తులకు చెందిన 15,000 ఎకరాలు, పులిమడుగు గ్రామస్తులకు చెందిన 1000 ఎకరాల పంట పొలాలు పెద్దవాగు అవతలి వైపు ఉన్నాయి. వారితో పాటు ఊరు మందమర్రి, నార్లాపూర్కు చెందిన సుమారు 700 మంది రైతులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికే అక్కడి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై వంతెనలు లేకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకోలేక, కోతకు వచ్చిన పంటలు ఇంటికి తీసుకురాలేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరి చేయబట్టి మళ్ళీ ఊరోళ్ళకు, జనాలకు, రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి భలే ఇబ్బంది. అంటే ఇబ్బంది వ్యవసాయానికి చేయడానికి పోవాలన్నా, ట్రాక్టర్లు పోవాలన్నా, ఎడ్ల నాగలి పోవాలన్నా, ఏ కైకిలు రావాలన్నా బొక్కల గుట్ట మీదకి వెళ్ళి కైకిలు పెట్టి అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ పట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జ్ చేయబట్టి ఇప్పటికీ 10 సంవత్సరాలు అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తాం అన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోనే లేదు. అందుగులపేట శివారులో 9 ఏళ్ల క్రితం రెవెన్యూ గ్రీన్కో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్లాంట్ యాజమాన్యం పెద్దవాగుపై కల్వర్టు నిర్మించడంతో రాకపోకలు ఈజీగా సాగాయి. వాగులోని కల్వర్టు పిల్లర్ల పక్కన ఇసుకను కొందరు అక్రమంగా తరలించడంతో కింది భాగం బలహీనంగా మారి 2018లో వరద ఉధృతికి కల్వర్టు కూలిపోయింది. అప్పటి నుంచి ఆ గ్రామస్తులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. మాకు ఈ బ్రిడ్జ్ కట్టిస్తా అని సోలార్ వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మీద కట్టారు. మీద కడితే అది ఒక 1 ఇయర్కే తెగిపోయింది. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఉండే, ఆయన కట్టిస్తా అని ఆయన పీరియడ్ అయిపోయింది. ఆయన పీరియడ్ అయిపోయినాక మళ్ళీ మాకు వివేక్ గారు వచ్చిండ్రు. జంగలకడికి వచ్చి చూసి దాన్ని ఎట్లయినా కడదాం సీతగా చెప్తాను. మా అందుగులపేట గ్రామాందు దయదలిసి మాకు ఈ బ్రిడ్జి తొందరగా నిర్మాణం చేయగలరని వివేక్ గారిని కోరుకుంటున్నాం. పులిమడుగు గ్రామస్తులకు మొదటి నుంచే ఈ సమస్య ఉంది. వాగులు దాటుతూ వరద ఉధృతికి గ్రామస్తులు, పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం వాగు ఉధృతి పెరగడంతో తిరిగి రాలేక అవతలి వైపు ఒడ్డుపై పూటల తరబడి నిరీక్షించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మా పొలాలు అన్ని ఇటు వాయుతలనే, మా ఊరంతా అవతలుంది. మేము ఇటు రావడానికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మోరు చేయబట్టి ఈ మోరు తీపించి మాకు బ్రిడ్జి కట్టించాలని మేము కోరుతున్నాం. మాకు ఎక్కడ వర్షం కొట్టినా ఈ వాగు వస్తుంది. మేము పంటలు టైంకు చేసుకోలేక మా పంట బాగా నష్టపోతున్నాం. మేము వాగు దాటాక మస్తు ఇబ్బంది అవుతుంది. బస్తాలు వేసుకోకపోతే బస్తాలు తడుతున్నాయి, గొడ్లు కొట్టుకపోతున్నాయి. వాగు వచ్చినప్పుడు వర్షం కొట్టిందంటే అటే మళ్ళా అట్లా బొక్కలు కొట్టు నుంచి రావాలి. మాకు బ్రిడ్జి కావాలని అనుకుంటున్నాం అందరం. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దవాగుపై వంతెనలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ను పట్టించుకోలేదు. చివర్లో ఎన్నికల ముందు 2023 అక్టోబర్ 1న హడావిడిగా పంచాయతీరాజ్ అండ్ R&B ద్వారా 6 కోట్ల ఫండ్స్తో 2 చోట్ల బ్రిడ్జ్లకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. మేము ఈ ఊర్లో గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఈ వాగు కాడ బ్రిడ్జ్ చక్కదనం లేక మేము ఇటు వాగు దాటడానికి అయినా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి పరిష్కారం దొరకడం లేదు. మా రైతుల కోసం తప్పడం లేదు. గవర్నమెంట్ బ్రిడ్జిని త్వరలో శాంక్షన్ చేస్తే ఇక ముందుకైనా మా రైతులు ఈ కష్టాల నుండి తప్పుకొని హారంగా సుఖంగానైనా వ్యవసాయం చేసుకొని బతుకుతాం. గత ప్రభుత్వం కూడా మేము ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా పరిశీలించి దీన్ని సీఎం గారి దృష్టికి, మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని పనులను వేగవంతం చేస్తానని చెప్పి తెలియజేయడం సంతోషకరం.
ఇటీవల అందుగులపేట పులిమడుగు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆ గ్రామస్తులతో మాట్లాడారు. పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం రాష్ట్ర ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కల్వర్టుల నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఫండ్స్ రీశాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉందని, కల్వర్టుల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ గ్రాంట్స్ మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కల్వర్ట్ కట్టించాలని చెప్పి వాళ్ళందరూ అప్పుడు కూడా బ్రిడ్జ్ కట్టిమన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్, అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ మేమందరం ఇటుపక్క ఉన్నాం కానీ మా భూములన్నీ ఆ పక్క ఉన్నాయి, మేము పోలేకపోతున్నాము, మాకు ఇబ్బంది ఉందని చెప్పి మన పులిమడుగు అందులపేట గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఇదే డిమాండ్ చేస్తున్నారు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారితో కలిసి ఈ 2 బ్రిడ్జ్లకు మళ్ళీ రీశాంక్షన్ కావాలి. అప్పుడు కేవలము టీఆర్ఎస్ నాయకత్వము ఓట్ల కోసము శాంక్షన్ చేపించి ఖజానాల ఖాళీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇది మేము తీసుకొచ్చినాము చేస్తాము ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను వారికి అందరికీ భరోసా కల్పించినాను. కేసీఆర్ ఏమో 7 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు. మేము ఈ సరిదిద్దుతున్నాము. ఈ కల్వర్ట్ కూడా కట్టించడానికి స్పెషల్ ఫండ్స్ తీసుకురావాల్సి వస్తుంది. తీసుకొచ్చి పని చేస్తా. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు చెప్పుకున్నారు గ్రామస్తులు. ఇప్పుడైనా వారి సమస్య తీరి సకాలంలో వ్యవసాయ పనులు చేసుకుంటామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు జరిగాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగ్గా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వసతి గృహాల్లోని వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్పై ఆరా తీశారు. అటు నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని హాస్టళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. హాస్టల్లోని రికార్డుల్ని పరిశీలించారు. తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు. ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హాస్టల్లోని వసతులపై అధికారులు ఆరా తీశారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. స్కూల్కి సంబంధించిన అన్ని రికార్డుల్ని పరిశీలించారు. గతంలో ఆశ్రమ పాఠశాలపై పలు ఆరోపణలొచ్చాయి. మల్లాపూర్ బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. హాస్టల్లోని రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, రికార్డుల్లో ఎంతమంది ఉన్నారు అని, అలాగే హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలేజీలో అరకొర వసతుల్ని గమనించారు. అధ్వానంగా ఉన్న వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. వసతి గదుల్లో ఫ్యాన్లు లేక దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించారు. వాటర్ సౌకర్యం అంతంత మాత్రంగా ఉంది. సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ పట్టణంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్పై ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో విద్యార్థులకు అందిస్తున్న మెనూ మరియు పలు రికార్డుల్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టికలో అవకతవకలు, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించకపోవడం వంటి సమస్యలు గమనించామని, పలు సమస్యలపై ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్ సిస్టంలో ప్రభుత్వ హాస్టళ్లపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు అవకతవకల్ని గమనించారు. పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం అందటం లేదని, హాస్టళ్లలో తగిన సదుపాయాలు లేవని తెలిపారు. దీనిపై ఉన్నత అధికారులకు నివేదిక పంపనున్నారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాను గత పాలకులు పరిపాలనా సౌలభ్యం పేరుతో 6 జిల్లాలుగా విచ్ఛిన్నం చేశారన్నారు వరంగల్ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ. హనుమకొండ, వరంగల్ మహానగర ఏకీకరణ, పునర్నిర్మాణంపై విద్యావంతులు, మేధావులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఓరుగల్లు, కవులు, కళాకారులు, చారిత్రాత్మక కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు వక్తలు. హనుమకొండ, వరంగల్ను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వక్తలు.
మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హన్మకొండ వరంగల్ ఒకే జిల్లా డిమాండ్పై అప్డేట్స్ ఏంటి? వరంగల్కి సంబంధించి మరో ఉద్యమం పురుడు పోసుకుంటుందని చెప్పుకోవచ్చు. జిల్లాలకు సంబంధించినటువంటి విభజన సందర్భంగా 2016లో వరంగల్ ఉమ్మడి జిల్లాను మొదట్లో 5 జిల్లాలుగా చేశారు. ఆ తర్వాత 2019లో ములుగు జిల్లాతో 6 జిల్లాలుగా మారింది. అయితే మొదట్లోనే వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. కానీ వరంగల్ అంటే సెంటిమెంట్గా భావిస్తారు. వరంగల్ నగరాన్ని 2 ముక్కలు చేయొద్దు అంటూ కూడా అప్పుడు ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పైన కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి లీడర్ల పైన కూడా, ప్రజాప్రతినిధులపై, స్థానిక వరంగల్ ఇటు హన్మకొండ కావచ్చు, ఇది ట్రై సిటీగా ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటకు సంబంధించిన ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాగా చేసింది. కానీ రూరల్ జిల్లాగా ఉన్నటువంటి దానికి హెడ్ క్వార్టర్ లేకుండా పోయింది. దాదాపుగా 5 ఏళ్ల పాటు జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ జిల్లాకు హెడ్ క్వార్టర్ లేకుండా పోయింది. ఆ నేపథ్యంలోనే మరోసారి వరంగల్ రూరల్ అర్బన్గా ఉన్నటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి మార్పు చేస్తూ వరంగల్ నగరాన్ని 2గా చీల్చి ఇటు హన్మకొండ జిల్లా, అటు వరంగల్ జిల్లాగా మార్చారు. 2021లో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు సంబంధించి 14 జిల్లాలు, వరంగల్కి సంబంధించిన 13 మండలాలు, ఇటు హన్మకొండకు సంబంధించినటువంటి 14 మండలాలతోటి ఈ 2 జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే వరంగల్కు సంబంధించి చూస్తే సెంటిమెంట్గా భావిస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశాన్నే ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి కాకతీయుల రాజధానిగా వరంగల్ ప్రసిద్ధిగాంచింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి నగరం, హెరిటేజ్ సిటీగా కూడా ఉంది. వరంగల్ నగరానికి సంబంధించిన ట్రై సిటీలో ఉన్న వాళ్ళే కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఏ జిల్లా, మీరు ఏ ప్రాంతము అంటే వరంగల్ అని చెప్పుకోవడం ఒక సెంటిమెంట్గా భావిస్తారు. వరంగల్ నగరాన్ని 2గా మార్చవద్దు, మహానగరాన్ని ఒకే జిల్లాగా ఉంచాలనేది చాలా రోజులుగా మేధావులు కావచ్చు, పౌర సంఘాలు, స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు, సెంటిమెంట్గా భావిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతోటి ఈ జిల్లాలన్నింటినీ కూడా విడదీసింది. వరంగల్ నగరాన్ని 2గా మార్చింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగర ప్రాశస్త్యాన్ని దెబ్బతీయటం, అదేవిధంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలహీనపరచడం. ఎందుకంటే వరంగల్ నగరానికి సంబంధించి అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది, చైతన్యమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ నాయకత్వాన్ని బలహీనపరచాలనే క్రమంలోనే, అభివృద్ధిని అడ్డుకునే భాగంలోనే వరంగల్ నగరాన్ని 2గా మార్చారనేది చాలా రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం. చాలామంది మేధావులు కావచ్చు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు, అనేక సార్లు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్కు తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతం అని చెప్తూనే నగరాన్ని 2 జిల్లాలుగా వివరించారనేది విమర్శలు ఉన్నాయి. అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా చివరికి ఇది 2 జిల్లాలుగా మారింది. వరంగల్ నగరాన్ని ఒకే ప్రాంతంగా చేయాలి, తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి సహజ వనరులు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. వరంగల్ నగరం సంబంధించి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లాగా ఉంటుంది, అతిపెద్ద మహానగరంగా ఉంటుంది. ఇటు వరంగల్కి సంబంధించినటువంటి గొలుసుకట్టు చెరువులు, ఒక చెరువుకు ఎలా లింకప్ అయి ఉంటుందో వరంగల్ నగరానికి కూడా ఉమ్మడి జిల్లాతోటి అలాంటి అనుబంధం ఉంటుంది. అలాంటి వరంగల్ సహజ వనరులను వినియోగించుకోలేకుండా చేయడం వల్ల వరంగల్ అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నది అనేది ఈ ప్రాంతవాసుల కోరిక. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వైపుగా ప్రభుత్వానికి సంబంధించి కూడా జిల్లాలను విభజించిన తీరు కావచ్చు, జిల్లాలను విభజించడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే సానుకూలమైనటువంటి స్పందన కూడా వచ్చింది. జిల్లాల పునరేకీకరణ సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరాన్ని పునరేకీకరణ చేయాలి, ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కూడా మళ్ళీ జరగాలి అనే దానికి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, పౌర సంఘాలు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, తర్వాత ప్రభుత్వంకు వినతి పత్రాలు అందించే ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ వెంకటనారాయణ కావచ్చు, తర్వాత పుల్లూరి సుధాకర్, తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఒక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఒక ఎజెండాను కూడా రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ సెంటిమెంట్గా ఉంటుంది, చారిత్రకమైనటువంటి నగరం కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలను పునరేకీకరణ చేయాలి. అందులోనూ వరంగల్, హన్మకొండ, ఇటు కాజీపేటకు సంబంధించినటువంటి ఈ 3 ప్రాంతాలు ట్రై సిటీగా ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా వరంగల్ మహానగరంగా ఉంటుంది. కాబట్టి ఈ వరంగల్ నగరాన్ని ఒకే నగరంగా ఉంచే విధంగా చేయాలి, ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా వీళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 జిల్లాలు చేయడం వల్ల కూడా అభివృద్ధి జరగకుండా పోయింది. సేమ్ టైంలో చూస్తే హన్మకొండ జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి
నుంచి కూడా రెండింటి మధ్య కూడా కేవలం 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. రెండు హన్మకొండ నగరంలోనే ఉన్నాయి. అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టరేట్ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కూడా పరిపాలనా సౌలభ్యంతో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగానే జిల్లాల విభజన జరిగిందనే చెప్పింది. కానీ వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం ఎవరు కావాలన్నా తమ అవసరాల కోసం కలెక్టరేట్లకు హన్మకొండకే రావాల్సి ఉంటుంది. 2 కలెక్టరేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వరంగల్ నగర ప్రాశస్యాన్ని కావచ్చు, వరంగల్ చారిత్రకమైనటువంటి నగరంగా ఉన్నది కాబట్టి వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాగా ఉంచి ఈ నగర అభివృద్ధి కోసం పాటుపడాలి. అందుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా అడుగులు వేయాలి. ఈ జిల్లాను పునరేకీకరణ చేసి హన్మకొండ వరంగల్ను ఒకే జిల్లాగా మార్చాలనేది ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్గా ఉంది. ఒక సెంటిమెంట్గా ఒక ఉద్యమం అయితే వరంగల్ కేంద్రంగా జరుగుతుందని చెప్పొచ్చు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. డిఎస్సి ప్రాథమిక కీని విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. 20లోగా అభ్యంతరాలు ఆన్లైన్లో తెలపాలని సూచించింది. 11,000 పోస్టులకు గాను జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించింది ప్రభుత్వం. డిఎస్సి ప్రాథమిక కీని విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కీతో పాటు రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. 20లోగా అభ్యంతరాలు ఆన్లైన్లో తెలపాలని సూచించింది. 11,000 పోస్టులకు గాను జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించింది ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం బాసర పేరు వివాదం తెరపైకొచ్చింది. 100 ఏళ్ల క్రితం స్వయంభూ క్షేత్రంగా వెలిసిన సరస్వతి ఆలయం వ్యాసపురిగా ఖ్యాతికెక్కింది. అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర ఆలయం గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. బాసర నామకరణంతోనే అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. చదువుల తల్లి సరస్వతీదేవి క్షేత్రం నిర్మల్ జిల్లాలో కొలువుదీరింది. 100 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసిన సరస్వతీ క్షేత్రంపై స్థల పురాణం ఉంది. వేదవ్యాస మహర్షి రామాయణం రచిస్తూ గోదావరి నదీ తీరంలో తపోదీక్ష చేశారని స్థల పురాణం. ప్రతిరోజు గోదావరి నదీ తీరంలో స్నానమాచరించి అక్కడి నుంచి తమ పిడికిలితో ఇసుకను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై స్వయంభుగా ఉద్భవించడంతో వాసరగా ప్రఖ్యాతిగాంచింది. దేవతల పిల్లలకు వాసర క్షేత్రంలోనే అక్షరాభ్యాసం చేశారని స్థల పురాణం ఉంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతం వ్యాసపురి నామకరణంతో కొనసాగింది. కాలక్రమంలో వ్యాసపురి వాసరగా, వాసర నుంచి బాసరగా పిలుస్తున్నారు. సరస్వతీదేవి స్వయంభూ క్షేత్రంలో అక్షరాభ్యాసంతో చిన్నారులు ఉన్నత స్థానానికి చేరుతారని భక్తుల్లో నమ్మకముంది. దక్షిణ భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం బాసర క్షేత్రాన్ని గతంలో వ్యాసపురిగా ఉండేది, రాను రాను వాసరగా మారింది, మళ్ళా బాసరగా మారింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, బాసరను వ్యాసపురిగా మార్చాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాము. కారం చూస్తే వ్యాస మహర్షి ఇక్కడ అమ్మవారిని స్వయంగా తయారు చేసినట్టుగా ఉన్నా కానీ అప్పుడు వ్యాసపురి అని పిలిచినా కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పూర్వీకుల ద్వారా దీన్ని బాసరగా పిలుస్తున్నారు. కానీ యాక్చువల్గా దీనికి పిలవాల్సింది వ్యాసపురి అని మేము భక్తులుగా మేము కోరుకుంటున్నాము. బాసరని వ్యాసపురిగా మారిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మేము అక్షరాభ్యాసానికి వచ్చామండి. మా పాపకి అంతా బాగుంది, బాగానే జరిగింది. ఈ ఊరి పేరు బాసరా కదా, వ్యాసపురి స్థాపించింది కాబట్టి వ్యాసపురిగా, వ్యాసుడు స్థాపించింది కాబట్టి వ్యాసపురిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. బాసర క్షేత్రానికి సుదూరం నుంచే వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అవసరమైన వసతి సదుపాయాలు లేక తిప్పలు పడుతున్నారు. దక్షిణ భారతంలోని కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తులు బాసరకు తరలి వస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 1991లో బాసరలో సరస్వతీదేవిని సందర్శించారు. దీంతో ఆలయ ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చింది.
20 ఏళ్లుగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. 2000లో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఐఐటి ట్రైనింగ్ ను బాసరలో ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించింది. హుడా ఆధ్వర్యంలో 5 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టారు. 2013లో గోదావరి పుష్కరాల్లో బాసర సమీపంలోని గోదావరి వద్ద అభివృద్ధి చర్యలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటుతో సరస్వతి ఆలయ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేపట్టలేదు. బాసర పేరులో అక్షర దోషంతో సరస్వతి క్షేత్రం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. బాసర పేరును వ్యాసపురిగా మార్పు చేయాలని భక్తులు, గ్రామస్తులు, వేద పండితులు కోరుతున్నారు. మొన్న వేద పండితులు చెప్తున్నారు, బాసరని పురాతనలు ఎలా వ్యాసపురిగా ఉందో ప్రస్తుతం కూడా వ్యాసపురిగా మార్చాలని పురాతనులు చెప్పారు, వేద పండితులు చెప్పారు. ఎందుకంటే బాసరలో అక్షర దోషం ఉంది, మళ్ళీ వ్యాసపురిగా మార్చాలని వేద పండితులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆనాటి కాలంలో వ్యాసపురి అనరాక మనం వ్యాసపురి అనరాక ఆసరాని ఆ రోజు ఆసరగా బదులుగా బాసర పిలుచుకున్నాం. కానీ ఈరోజు బాసర్ని కూడా మళ్ళీ వ్యాసపురిగా మార్చుకుంటే బాసర అభివృద్ధి బాట నడుస్తుంది. అప్పుడు ఈ స్థల పురాణం గురించి కూడా మా తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. దీన్ని వ్యాసపురి అని చెప్పేవాళ్ళు. వ్యాస మహర్షి గొప్పతనం కానీ ఈ స్థల పురాణం కానీ చెప్పేవాళ్ళు. కానీ దీన్ని బాసర అని పిలుస్తున్నారు. కానీ స్థల పురాణాన్ని బట్టి కానీ మన దీని గురించి కానీ దీని పేరు వ్యాసపురి అని పెడితే చాలా బాగుంటుంది. బాసర పేరు మార్చాలని గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇచ్చారన్నారు ఆలయ ఈవో. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. వ్యాస మహర్షి ఇక్కడ గోదావరి నది తీరాన తపస్సు చేసి ఈ యొక్క ముగ్గురు అమ్మవార్లను స్వయంభూ విగ్రహాలుగా వెలిపింపజేశాడు. కాబట్టి ఈ యొక్క క్షేత్రము మొదటిగా వ్యాసపురి వాసరగా ఉండెను. కాలక్రమేణా ఈ యొక్క వాసర అని పదాన్ని బాసరగా మార్చడం జరిగింది. వ్యాసపురిని జ్యోతిష్య ప్రకారం కూడా వాసరగా మార్చినట్టయితే ఈ యొక్క క్షేత్రము దినదిన అభివృద్ధి చెందుతుంది. వ్యాసుడు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి అప్పుడు అందరూ వాసర అనేవాళ్ళు. అది రానుగా బాసరగా, అంటే మహారాష్ట్ర కల్చర్లో బాసరను అనరాక బా అనేది రావడం వలన బాసర అనే అయ్యిందట. దాన్ని మళ్ళీ వ్యాసపురిగా మార్చాలని చాలా అంటే గ్రామస్తులు, మా వైదిక సిబ్బంది వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మా అర్చకులు కూడా. దాన్ని మేము ఇప్పుడు అంటే మా చేతిలో ఉండదు కదా, అది నేను ఇప్పుడు గవర్నమెంట్కి రాయాల్సి ఉంటుంది. ముందు నేను మా కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపిస్తాను, అక్కడి నుంచి గవర్నమెంట్కు ప్రతిపాదనలు వెళ్తాయండి. బాసర పేరు మారిస్తేనే సరస్వతి పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నాయకులు చేసిన అసత్యపు ఆరోపణలపై సీరియస్ అయ్యారు చెన్నూరు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రతిపక్షం నేతలు ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. గోదావరి రోడ్డు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిండు. విషయం ఏంటంటే ఆ గోదావరి రోడ్డు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ చేసిండు. త్వరలోనే వివేక్ సార్ దాన్ని పూర్తి చేస్తారు. కానీ కాకపోతే ఈ గత 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించింది. దాని మీద అప్పుడు లేని కపట ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తున్నదని మేము నిలదీస్తున్నాము. రుణమాఫీ గురించి సుగము దుర్గమోషక్ గారు మాట్లాడిండు. 1,50,000 లోపు ఇప్పుడు 1,50,000 లోపు ఆల్రెడీ శాంక్షన్ రుణమాఫీ అనేది మాఫీ చేయడం జరిగింది. 2 లక్షలు ఖచ్చితంగా చేస్తాడు. దానిలో ఇంకో విషయం సుగా మాట్లాడి రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి గారు సుగము దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ చేపించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దుర్గం అశోక్ బీజేపీ క్యాండిడేటు గాలి ప్రదర్శనలో భాగంగా నాగపూర్ గ్రామాన్ని సందర్శించి వివేక్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అసలు తెలుసో తెలియకనో మాట్లాడిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అది ఆ రోడ్డును ఎస్టిమేషన్ చేయడం జరిగింది. త్వరలో దానికి బిల్లు శాంక్షన్ అవుతుంది కూడా. దానికి చేయడం కోసమే సారు వారానికి 2-3 రోజుల పాటు చెన్నూరు ప్రాంతంలో ఉండి చెన్నూరు పట్టణంలో అదేవిధంగా గ్రామాల్లో విజిట్ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తెలుసుకొని దానికి ఎంత సమస్యకు ఏ రకమైన పరిష్కారం చేయాలో అధికారులను పిలిపించి దాన్ని ఎస్టిమేషన్ చేసి
త్వరలో చేయబోతున్నాడు సారు. ఆ విషయం తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సమంజసం కాదు. దుర్గా అశోక్ గారు, మీరు నోటి ఉన్నది అని చెప్పి ఇక నోటికి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతున్న ఉద్దేశంతో మస్తు మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో మీరు బాగానే మాట్లాడిళ్ళు. ఆల్రెడీ 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 15 లోపు కూడా 2 లక్షల మాఫీ రుణం జరుగుతుంది. రాని వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాన్ని కూడా పరిష్కార మార్గం చూసే ఆలోచన ప్రభుత్వం ఉన్నది. మీరు ప్రభుత్వం పైన చీటి మాడికి ఏదో ఒక విషయం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్కు 24 గంటల రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణి తెలిపారు. మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణితో పాటుగా మనకి జార్ఖండ్ మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల కొద్దిగా సెంట్రల్ తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా తేలికపాటి జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం అనేది అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. దక్షిణ తెలంగాణ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, మహబూబ్ నగర్ కానీ, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరిల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ద్రోణి తర్వాత కొంచెం మరింత కిందకి వెళ్ళినట్టయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది. మనకి జూలై అనేది ప్రిన్సిపల్ రైనీ సీజన్. జూలైలో మనం చూసుకున్నట్లయితే జూలై 2వ వారం నుంచి ఆఖరి వారం వరకు కూడా సమృద్ధిగా వర్షాలు కురవడం జరిగింది. ఆగస్టు నుంచి మనకి మొదటి వారం కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాతాలు నమోదైనప్పటికీ 2వ వారం చూసుకున్నట్లయితే మోస్తరు వర్షపాతం కంటిన్యూ అవుతుంది. ఇదే విధంగా ఉన్నట్టయితే మనకి సాధారణ స్థితిలోనే వర్షపాతం నమోదవుతుంది. ఇంకా మనకి సంగారెడ్డి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొత్త లోటు ఉందని చెప్పొచ్చు. ఈ లోటు అనేది మనకి బ్రేక్ ఫేజ్లోని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కొద్దిగా మోస్తరు వర్షపాతం వల్ల కొద్దిగా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ సెప్టెంబర్లో మాత్రం మంచిగా వర్షపాతం ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సెప్టెంబర్లో మనకి సాధారణ కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు మాత్రం 3వ వారం వరకు కొద్దిగా లిటిల్ బిట్ అదంటే మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి మనకి క్లౌడీ వెదర్ ఉండడం వల్ల అంటే మేఘావృతమైన వాతావరణమే ఉండడం వల్ల ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే అత్యధికంగా పెరగట్లేదు. మనకి మేఘావృతమైన వాతావరణం వల్ల రాత్రిపూట కొద్దిగా ఉక్కుపోత వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. కానీ మనకి దాదాపుగా ఈ 4 రోజులు కూడా పగటిపూట కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్లో కానీ కొద్దిగా రెయిన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. నిన్న మొన్నటి వరకు కొండెక్కిన చికెన్ ధరలు ఒక్కసారిగా సగానికి పడిపోయాయి. ఒకవైపు శ్రావణ మాసం, మరోపక్క సీజనల్ వ్యాధుల ప్రభావంతో జనం చికెన్ కి దూరంగా ఉంటున్నారు. దీంతో ధరలు బాగా తగ్గాయి. నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు బాగా తగ్గాయి. మొన్నటి వరకు కిలో దాదాపు 300 పలికిన కోడి ఒక్కసారిగా దిగొచ్చింది. ప్రస్తుతం కిలో 160 నుంచి 180కి దొరుకుతోంది. వేసవి తాపానికి కోళ్లు చనిపోవడంతో ధరలు బాగా పెరిగాయి. ఒక దశలో కిలో 350 పలికింది. వర్షాలు లేకపోవడం, వాతావరణం వేడిగా ఉండడంతో మొన్నటి వరకు కూడా ధరలు అధికంగా పలికాయి. ప్రస్తుతం శ్రావణ మాసం రావడంతో మాంసం తినేవారి సంఖ్య తగ్గింది. దీంతో చికెన్ ధరలు కూడా బాగా తగ్గాయి. శ్రావణ మాసంది ఇప్పుడు మార్కెట్ కొద్దిగా డౌన్ ఉన్నది, అంతా గిరాకీ లేదు. ఇంకా ముందు మంచిగా ఉండే గిరాకులు, కానీ ఇప్పుడు శ్రావణ మాసం పూట్ల తినుడు కొద్దిగా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ కొద్దిగా డౌన్. 130 రూపాయల కిలో చికెన్ అమ్ముతున్నాం. ధర బాగా తక్కువనే ఉన్నది. గత నెలలో చూస్తే ఆషాఢ మాసంలో మన 1 కిలో 280 నుండి 300 ఉన్న చికెన్ ఈరోజు 150, 160కి అయింది. మాకు కూడా ఎప్పుడు కూడా ఇంతగానో ఘోరంగా లేదు డల్లు. మరి ఈసారి బాగా డల్ ఉన్నది. వ్యాపారం కూడా డల్ ఉన్నది. వ్యాపారం అసలు పడతలు లేకుండా అయిపోయింది. వర్కర్లకు కానీ, రెంట్ కానీ, కరెంట్ బిల్ వెళ్ళడమే చాలా కష్టం ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కిలో చికెన్ ధర 140 పలుకుతోంది. స్కిన్లెస్ అయితే 160 నుంచి 180 వరకు ధరలున్నాయి. నాటుకోడి ధరలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసంలో మెజారిటీ ప్రజలు ఉపవాస దీక్షలు చేస్తారు. మరోవైపు గత నెల రోజులుగా జిల్లాలో వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులు బాగా పెరగడంతో చికెన్ తినేవారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో గిరాకీ లేక ధరలు తగ్గించారు వ్యాపారులు. పోయిన నెలలో 260, 280 ఉండే స్కిన్లెస్ చికెన్. ఈ నెలలో బాగా తక్కువ అయినాయి చికెన్ ధర. సెల్ లేక స్కిన్లెస్ 160 దాకా ఉన్నది. ఈ స్కిన్ 140. 3 రోజులలో బాగా ఉంటాయి ధరలు. ఇప్పుడు శ్రావణ మాసాన్ని ధరలు తక్కువ ఉన్నది బాగా.
గత 10 సంవత్సరాల నుంచి మటన్ చికెన్ అమ్ముతున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. చికెన్ రేట్లు 2-3 నెలల కిందట 240 అమ్మినాం. ఇప్పుడు 180, 160, 200 అలా అమ్ముతున్నాం. బిజినెస్ చాలా డల్ నడుస్తుందండి. బిజినెస్ లేక మెయింటెనెన్స్ కొంచెం తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరో 3 నెలల పాటు ఉంటుందంటున్నారు చికెన్ వ్యాపారులు. శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి నవరాత్రులు, తర్వాత దసరా నవరాత్రులు వస్తాయి. కాబట్టి చికెన్ ధరలు కాస్త అందుబాటులోనే ఉంటాయంటున్నారు. ఆ తర్వాత కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలుంటాయి. ఇలా కొద్ది నెలల పాటు చికెన్ ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. శ్రావణ మాసం ఉండడం వల్ల గిరాకు చాలా డల్గా ఉంది. మునుపు 2 నెలల కింద చికెన్ 280 రూపాయల నుండి 300 అట్లా ఉండే. ఈ 160 రూపాయలు కాగానే శ్రావణ మాసం చాలా తగ్గిపోయింది. ఈ పెళ్లిళ్ళ సీజను 2 నెలల నుంచి లేకుండే, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయినాయి అనుకుంటే మళ్ళీ రేట్లు డౌను. ఈ శ్రావణ మాసం చేపట్టి ఆయన వచ్చే గిరాకుడుగా లేదు. గిరాకులు లేక చాలా ఇబ్బందిగా ఉంది. 200 రూపాయలు 220 రూపాయలు రేటు ఉండే. శ్రావణ మాసం ఎట్లా వచ్చిందో దానివల్ల ఏమైపోయిందంటే రేట్ మొత్తం జీరో. ఎంత మొత్తం మార్కెట్ మొత్తం జీరో. 120, 100 రూపీస్. ఇలా ధరలు స్థిరంగా ఉంటే నిత్యం చికెన్ తినే కస్టమర్లకు మాత్రం పండగే అంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటపై కోతులు లాంటి మూగజీవాలు దాడి చేస్తున్నాయి. అలాగే దొంగలు పంటను ఎత్తుకెళ్తున్నారు. దీంతో మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు వినూత్న మార్గం ఎంచుకున్నాడు. 24 గంటలు పొలం దగ్గర ఉండడం కష్టం కాబట్టి అందుకు ప్రత్యామ్నాయం అమలు చేస్తున్నాడు. ఇంట్లోనే కూర్చొని పంటను దొంగల బారిన పడకుండా పర్యవేక్షించుకుంటూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. దొంగతనాలు జరగకుండా ఉండడానికి కాలనీల్లో, ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు జనాలు. పోలీసులు సైతం ట్రాఫిక్ క్రైమ్ జరిగినప్పుడు సీసీ కెమెరాల విజువల్స్ చూసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కల్చర్ పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. ఈ ఆలోచననే తమ పొలంలో పండిన పంటను కాపాడుకోవడానికి అమలు చేశాడు ఓ రైతు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంచతాండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు నందులాల్ కూరగాయల సాగు చేస్తున్నాడు. 1.5 లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంట కోత దశకు చేరింది. కూరగాయల ధరలు పెరగడంతో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పొద్దంతా కాపలా ఉన్నప్పటికీ ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ తోటలో బీరకాయలు దొంగలించారు. ఇలా 2-3 సార్లు బీరకాయల దిగుబడిని దొంగలు ఎత్తుకొని పోయారు. నందులాల్ ఉండేది మహబూబాబాద్లో కావడంతో తన ఊర్లో పంటను ఎలా కాపాడుకోవాలని ఆలోచించాడు. మరోవైపు కోతుల లాంటి మూగ జీవాల దాడులతో పంట నష్టం జరుగుతోంది. ఈ రెండింటికి చెక్ పెట్టాలని భావించాడు. పంట చుట్టూ 5,000 రూపాయల ఖర్చు చేసి వల ఏర్పాటు చేశాడు. దీంతో పొలంలోకి కోతులు, పశువులు రావడం లేదు. ఇక దొంగలెవరైనా వస్తే గుర్తించడానికి అనుక్షణం నిఘా ఉంచాలనే పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. సౌరశక్తితో నడిచేలా 2 సీసీ కెమెరాలు తెచ్చి తోటకు 2 వైపులా అమర్చారు. దానికి తన సెల్ ఫోన్కు కనెక్ట్ చేసి అనుక్షణం పరిశీలిస్తున్నాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పొలంలో మళ్లీ దొంగతనం జరగలేదన్నాడు రైతు నందులాల్. పొలం చుట్టూ ఫెన్సింగ్ చేయాలంటే పెద్ద ఖర్చని, అందుకే 5,000తో నెట్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. నెట్ ఏర్పాటుతో కోతుల బెడద తప్పిపోయిందని చెబుతున్నాడు. రాత్రిపూట దొంగలు వచ్చి కోసుకుపోతారని చెప్పేసి సీసీ కెమెరా ఏర్పాటు చేశాను. అంటే నైట్ పూట మనం ఇక్కడ ఉండడం కాబట్టి రాత్రిపూట వచ్చి కోసుకుపోతున్నారని చెప్పేసి సీసీ కెమెరా సోలార్ సిస్టమ్తో ఉన్న సీసీ కెమెరాను పెట్టించాను. దాని కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయలు అయిందండి. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే దొంగలు ఇప్పటివరకు రాలేదు. సీసీ కెమెరా పెట్టిన తర్వాత ప్రజెంట్ అంతా బాగానే ఉంది. ఈ పెట్టుబడి పంట కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. మాతో పాటుగా పక్క రైతులను కూడా ప్రోత్సహించాలని, వేరే వాళ్ళను కూడా ఇంకా వేరే బీర తోట కాకుండా కాకర తోట కానీ ఇట్లాంటి పెట్టాలని చెప్తున్నాను. ప్లస్ నా ఈ తోటతో పాటుగా ఇంకో 2 ఎకరాల్లో బీర సాగు, కాకరకాయ సాగు, కీరదోశ ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకో 2 ఎకరాలు వేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పంటను కాపాడుకుంటున్న నందులాల్ను స్థానిక రైతులు అభినందిస్తున్నారు.
కృష్ణా తీరంలో రైతులు కష్టపడి పండించిన పంట పొలాలను జింకల మందలు ధ్వంసం చేస్తున్నాయి. నదీ తీర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలను పాడు చేస్తున్నాయి. పంట పండించేందుకు ఎంతో శ్రమపడాల్సి వస్తే జింకల మంద నుంచి పంటలను కాపాడుకునేందుకు మరింత శ్రమపడాల్సి వస్తుందంటున్నారు రైతులు. జింకల బెడదతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మాగనూరు కృష్ణా మండలాల్లోని కృష్ణా నది పరివాహక ప్రాంత రైతులు ఎంతో కాలం నుంచి అడవి జంతువుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది సమీప గ్రామాల రైతులు పంటలు పండించాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. వందలాది కృష్ణ జింకలు పంట పొలాల్లోకి ప్రవేశించి రైతులు చల్లిన విత్తనాలతో పాటు మొలకెత్తిన మొక్కలను కూడా తినేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక్కోసారి జింకలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ప్రతి సీజన్లో వేసిన పంటను వేసినట్లే గుంపులు గుంపులుగా వస్తున్న జింకలు నాశనం చేస్తున్నాయి. కృష్ణానది పరివాహక గ్రామాల్లోని వేల ఎకరాల్లో వేసిన పంట పొలాల్లో జింకలు పడి నాశనం చేస్తున్నాయి. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలం దగ్గరే రాత్రి పగలు కాపలా కాయాల్సి వస్తుందని రైతులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ జింకలు ఆరుతడి పంటలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మొక్కల దశలో ఒకసారి కాపు కాసిన తర్వాత మరోమారు జింకలు తినడం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గి రైతులు అప్పుల పాలవుతున్నారు. మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి ఆ మొక్కలు మేయడం, ఆ పంట దశకు వచ్చిన తర్వాత ఆ కంకులు తినడం, ఆ తినడం తక్కువ కానీ దాన్ని నష్టం చేయడం ఎక్కువ జరిగింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏదైతే చట్టం ఉంది, ఏంది వన్యప్రాణులను చంపొద్దు, మరి రైతులకు కూడా పంట నష్టం జరిగినప్పుడు కూడా రైతులకు కూడా పరిహారం కూడా ఇవ్వాలి కదా. ప్రభుత్వాలు కూడా ఈ పరిహారం ఇవ్వకుండా రైతులను చాలా నష్టం చేస్తున్నారు. దీనివల్ల రైతులు పంటలు పండించుకోలేక ఆ పొలాలను వదిలి వలసపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. దీనివలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఆ జింకలకు అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి దానిలో అక్కడనే ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాం. అది మొదటి దశలో ఉన్నప్పుడు ఆడికి దాని ఆకుల కాడికి తినడము, దానికి వెళ్ళి కూడా విత్తు పెరిగి ఆ చెట్టు కాదు దానికి ఉన్న కాయలు కావు, అదొక విధంగా పంట నష్టము. ఆ విధంగా కాకుండా సరే జింకల పెడదకెళ్ళి ఆ మొక్కలు తప్పించుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఆ జింకలు 10, 15, 20 రావడం వల్ల ఆ మొక్కలు విరిగి వంగి పడిపోవడము ఈ విధంగా కూడా జరుగుతుంది. అయితే ఆ విధంగా జింకలు మేమేమన్నా చేద్దామంటే గవర్నమెంట్కి వెళ్ళి ఒక భయము, జింకల్ని తడవడం వల్ల మా పైన కేసులు కావడము, మమ్మల్ని తీసుకుపడి చేయలేయడము, దానికి ఇంకోటి నాన్ బెయిలబుల్ కేసులు కూడా మా నెత్తిన కట్టడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద సమస్య మీద మాలాంటి వాళ్ళ రైతులు ఎన్నోసార్లు స్పందించినా ఏ పని కాలేదు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీన్ని దృష్టి పెట్టి మా రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. గుంపులుగా జింకలు రావడంతో పంటలను తొక్కి పాడు చేస్తున్నాయని రైతులు తెలిపారు. జింకల నుండి పంట పొలాలను మమ్ములను కాపాడాలని అటవీ శాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకుంటున్నారు. వీటి బెడదను తప్పించాలని ఆయా గ్రామాల రైతులు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అప్పులు చేసి పండించిన పంటలను ప్రతిసారి జింకలు నాశనం చేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు రైతులు. నేను 30 ఎకరాలు పత్తి పెట్టిన 30 ఎకరాలలో కూడా దాదాపు ఒక 10-12 ఎకరాలు పంట మంచిగా ఉంటుంది. మిగతాదంతా ఈ జింకలు తినడమే. అవి ఏం చేసినామంటే మనం ఒక ఫీట్ ఎత్తు వరకు పెరుగుతుంది, డెవలప్మెంట్ రాదు, ఖాతా కాయదు. ఇక మేము కౌలు కట్టలేక పెట్టుబడులు పెట్టలేక రైతుల పని చాలా ఘోరం. నాకే ఇంత ఉంది అంటే మిగతా తోటి రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది అందరూ కూడా ఆలోచించి దీని మీద కొంచెం రెస్పాన్స్ అయ్యి దీనిని ఏదో ఒక దారి చేస్తే రైతులు బతికించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. మొలకలు వేసినటువంటి మొలకల్ని పూర్తిగా తన నోటితోన దున్ని వాటన్నింటినీ చెడపడం ద్వారా రైతులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మళ్ళీ పెట్టుబడులు పెట్టాలంటే చాలా విపరీతంగామైనటువంటి పెట్టుబడులతో ఉన్నాయి. మసాలాలు తక్కువ లేవు, డబ్బులు చాలా పడతాయి. కాబట్టి మళ్ళీ రైతులు సాగు చేసి ఏది కూడా చేయలేరు. కాబట్టి ఈ జింకల బారి నుంచి తక్షణమే ప్రభుత్వం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తమను తీవ్రంగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా, మాగనూర్, మక్తల్, ఉట్కూర్ మండలాలకు చెందిన రైతులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జింకలు మొత్తము చైన్లు మొత్తం అంతా మేసి మొత్తం పాడు చేసి మొత్తం నాశనం చేసి పాడేస్తున్నాయి. తక్షణమే ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకొని ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా చెప్పారు, ఈ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ మాకైతే ఎలాంటిగా
న్యాయం జరగడం లేదు. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. జింకల్ని ఇక్కడ తరలించి ఎక్కడో ఒక దిక్కు వాళ్ళకి స్థావరాలు దానికి చేయడం వల్ల మాకు రైతులను బతికించినట్టు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. పత్తి చేను కానీ కంది చేను కానీ వేరే ఇంకా అదర్స్ మిరప తోట టమాటా తోట కూడా మనం నాటినరు. ఆ టమాటా తోటలు వెళ్ళి కూడా కొరికేయడం, అటువంటి రైతు ఇంకా స్వచ్ఛదనం రైతు అనేది ఏడు ఉంది మనకు. ఈ రైతులది జింకల పెడితే మాకు ఎంత తొలగిస్తే ఎంత బాగుంటుందని కూడా మేము మేలుకుంటున్నాం. ఒక్కొక్కసారి వస్తున్నట్టే 200-300 దాకా గుంపులుగా వస్తున్నాయి. అదేవిధంగా ఈ గుంపు పోయిందని కానీ ఇంటికి పోయిననుకో మళ్ళీ వేరే గుంపు మళ్ళీ 60-70 దాకా వస్తున్నాయి. మళ్ళీ కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు దీని దృష్టి తీసుకోవాలని కోరుతున్నాం. రైతుల సమస్యను ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించడంతో కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలోని 192, 194 సర్వే నెంబర్లలోని 74.12 ఎకరాల్లో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించి సర్వే పూర్తి చేశారు. అయితే నిధుల విడుదల ఆలస్యం కావడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా పాము కాట్లకు గురై చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. గురుకుల హాస్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. అధికారుల తీరుపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదని అధికారులను నిలదీశారు. గురుకుల టీచర్లు అబద్దాలు చెప్తున్నారని డిప్యూటీ సీఎంకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. గురుకులంలో సీట్ వచ్చిందని ఆనందం కంటే భయమే ఎక్కువ ఉందన్నారు పేరెంట్స్. ఇక్కడ పాములు వస్తాయి, తేలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక్క ఫెసిలిటీ చెక్ చేసుకోండి సార్. బాత్రూమ్స్ ఇక్కడ వాళ్ళ బర్త్ ఇక్కడ ఉంటాయి, బెడ్స్ అక్కడికి ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా సొంత డబ్బులు పోగేసుకుని రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు రైతులు. ట్రాక్టర్లు మాట్లాడుకుని రోడ్డును బాగు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి పంట పొలాల వరకు కిలోమీటర్ పొడవు రోడ్డు వేసుకున్నారు. వర్షాకాలంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందన్నారు రైతులు. దీంతో 1,50,000కు పైగా డబ్బులు పోగేసుకుని రోడ్డు వేసుకున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు రైతులు. ఊరి నుంచి అక్కడ టెంపుల్ వరకు, ఎల్లమ్మ టెంపుల్ వరకు ఇక్కడ రైతులందరం కలిసి మా సొంత డబ్బులతో 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది మ్యాక్సిమంగా. మా సొంత డబ్బులకు మేము ఇక్కడ రైతులందరం కలిసి ఇక్కడ రోడ్డు మొరం మోపించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఫ్లో వచ్చి మొత్తం మాకు రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. దాని ద్వారా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. ఊరికి సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ ఉంది. ఏదైనా ప్రభుత్వం సాయం చేసినా కానీ బాగుంటుందని కోరుతున్నాం. ఎల్లమ్మ వరకు 1.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. దీని మీద కేజీవీలు నడవడం వల్ల కొంచెం బురదగా మారింది రోడ్ అంతా. దానికి మొరం 1.5 కిలోమీటర్ దూరంకు మినిమం ఒక 250 ట్రాక్టర్ల మట్టి పట్టింది. దీని ఈ ఖర్చులన్నీ రైతులే భరించుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ ఏదైనా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. ఈ అందరము నడిచే పబ్లిక్తో రైతులందరము ఈ కేజీవీలు ట్రాక్టర్లు పోయి అన్ని గుంతలు ఏర్పడినవి. కావున పోతందుకు రాతందుకు చాలా కష్టమవుతున్నది. ఎందరో మందు సంచులు బైకుల మీద వేసుకుపోయి పడిపోతున్నారు. అందుకొరకు మేము మా సొంత డబ్బులతోని మనిషికి వేసుకొని పోతున్నాము. మీరు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.